నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ సతీష్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఫ్యాట్ బర్నర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి అట్లా 3 to 6 months నుంచి వర్కౌట్ చేస్తున్నా కానీ బాడీలో నుంచి ఫ్యాట్ అనేది వాటర్ అనేది తగ్గకపోతే ఇది యూస్ చేయొచ్చు. బెస్ట్ రిజల్ట్, ఇంకా దీనికి మించింది లేదని చెప్పాలి. అంత బాగుంటుంది ప్రోడక్ట్. కాకపోతే బిగినర్స్కి కాదు, మినిమం ఒక 6 months అన్న స్ట్రగుల్ అయ్యేసి అయినా తగ్గట్లేదు, డైట్స్ చేస్తున్నాము, వాటర్ అనేది బాడీలో నుంచి రిడ్యూస్ అవుతలేదు అని చెప్పేసి అనిపిస్తేనే ఇది యూస్ చేయండి. లేదు అని అంటే మనీ వేస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 20 అన్న ఉంటే మీకు ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది ఇక బెస్ట్ రిజల్ట్ చెప్పాలంటే. ఓకేనా, ప్రోడక్ట్ నేను చూపిస్తా, బట్ బిగినర్స్ మాత్రం తీసుకోకండి. కొంచెం ఎఫర్ట్ పెట్టి కొన్ని రోజులు వర్కౌట్ డైట్ అవన్నీ ఒక ప్రాపర్గా వచ్చిన తర్వాత అప్పుడు ట్రై చేయండి తీసుకోవడానికి. కానీ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడే అన్నీ కొనుక్కొని ఏదో వారంలో ఒక 2-3 days పోయేసేసి ఇవి పోయినప్పుడు యూజ్ చేసి దాని తర్వాత నార్మల్గా ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అవి ఇవి తీసుకుంటూ చేస్తే మాత్రం యూజ్ ఉండదు. ఎంత మంచి ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ యూజ్ ఉండదు. మీరు మంచిగా నీట్గా డైట్ చేస్తూ ఉండి తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే నేను ఇది సజెస్ట్ చేస్తా. ఓకేనా, ప్రోడక్ట్ MHP. ఓకేనా, ఎక్స్పర్ట్ డ్యూరేషన్ చాలా బాగుంటుంది. అంటే నేను యూస్ చేసిన కాబట్టి నేను సజెస్ట్ చేస్తా. ఏదో నార్మల్గా వేరే కంపెనీస్ నేను ఆన్లైన్లలో చూసి అవి చూసి ఎవరికి చెప్పను. నేను నా క్లయింట్స్కైనా సరే నేను యూస్ చేసి దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దీనివల్ల ఏమవుతుంది ఏందన్నది నేను తెలుసుకున్న తర్వాతనే నా బాడీ మీద నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాకనే నేను ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తా. సో ఆ సజెస్ట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఇంకా ఫైనల్ నేను చెప్పాలంటే, అంటే మీరు తగ్గినంత వరకు తగ్గి ఇంకా లాస్ట్లో ఆగిపోయింది, బాడీ ఒక షేప్ కటింగ్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఫ్యాట్ అనేది అంటే లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఫ్యాట్ ఉంటుంది కదా బాడీలో, అది వాటర్ అనేది గుంజేయడానికి, అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తున్నా, మామూలుగా వాటర్ అనేది డ్రై చేయడానికి బాడీలో నుంచి ఇది యూజ్ చేయాలి. అంటే ఇది బాడీ బిల్డింగ్ టైంలో లాస్ట్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తారు. సో ఈ డోసేజెస్ కూడా ఎట్లా అంటే కొంచెం కెఫిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, కెఫిన్ కంటెంట్ వచ్చేసి నీకు ఒక క్యాప్సల్లోనే 75 mg వరకు వెళ్తుంది కెఫిన్. సో పర్ డే 2 వరకు తీసుకోవచ్చు. అది కూడా మార్నింగ్ అవర్స్లో చేసేటప్పుడు తీసుకుంటే మీకు చాలా బెస్ట్. సో మార్నింగ్ టైంలో తీసుకున్నారనుకో మీరు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. సో డే మొత్తానికి కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం అట్లాంటివి కూడా ఏమి ఉండవు, మంచిగా ఉంటుంది. సో నైట్ టైంలో తీసుకుంటే ఏంటంటే కొంచెం స్లీపింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ తీసుకున్నా కానీ ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో ఆ మధ్యలో తీసుకొని వెళ్ళి వర్కౌట్ చేశారనుకోండి, సో సరిపోతుంది. మీకు అరౌండ్ ఒక 11 వరకు అట్లా 11-11:30 లోపు మీకు స్లీప్ వచ్చేస్తుంది, అంటే నిద్ర వచ్చేస్తుంది. కానీ మార్నింగ్ తీసుకుంటే మాత్రం డే అంతా యాక్టివ్గా ఉంటారు. సో కెఫిన్ వల్ల ఇది డే టైంలో అయితే ఇంకా బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే పోస్ట్ వర్కౌట్ కాదు, ప్రీ వర్కౌట్ తీసుకుంటేనే దీని పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది. పోస్ట్ వర్కౌట్ వేస్ట్, యూజ్ ఉండదు, అంత మీకు తెలియదు. ప్రీ వర్కౌట్లో మీకు ఎనర్జీ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్వెట్ కూడా హెవీగా వస్తుంది. చేస్తున్నప్పుడే మీకు ఆ రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. కరెక్ట్గా ఒకటి యూజ్ చేస్తే 80 capsules వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జెన్యూన్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా జెన్యూన్ ప్రోడక్ట్ కావాలి అని అనిపిస్తే మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేను పర్సనల్గా మీకు చార్జ్ చేస్తాను. నేను మీకు నెంబర్ ఇస్తాను, లేదని చార్జ్ చేస్తాను. నేను కింద కామెంట్ చేయండి జెన్యూన్ ప్రోడక్ట్ కావాలంటే. ఆన్లైన్లో తీసుకున్నారంటే మాత్రం కాపీ వస్తాయి 200%. ఎందుకంటే నా దగ్గర కూడా క్లయింట్స్ అడిగి చేసిపోయి ఆన్లైన్లో తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ త్రూ రిజల్ట్ అయితే లేదు అని చెప్పేసి అని అంటున్నాను. సో మీకు జెన్యూన్ ప్రోడక్ట్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, మీతో మాట్లాడతాను. ఓకేనా, ఇది బెస్ట్ అంటే బెస్ట్. సో మీరు డైట్ కూడా అన్నీ కరెక్ట్గా తీసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఇది యూజ్ చేస్తున్నప్పుడు ప్రీ వర్కౌట్ స్టాప్ చేసేయండి. BCAA కానీ లేదంటే గ్లూటమిన్ కానీ
క్రియేటిన్ అయినా సరే పర్లేదు, ఇవి తీసుకోండి. కానీ ప్రీ వర్కౌట్ వద్దు. ఎందుకు అని అంటే ప్రీ వర్కౌట్లో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ఆ కెఫిన్ ఓవర్ డోస్ అయిపోతుంది. ఓకేనా? కానీ మీకు ప్రీ వర్కౌట్ తీసుకునేంత అవసరం కూడా ఉండదు, అంత ఎనర్జీ ఉంటుంది. సో మీరు యూస్ చేయండి. ఒకసారి నేను యూస్ చేసినవి ప్రీవియస్, అంటే ఇప్పుడంటే మేము యూస్ చేయట్లేదు, నేను వదిలేసాను. నేను వర్కౌట్ నేను జస్ట్ నార్మల్గా చేసుకుంటున్నాను నేను. సో మీకు నేను యూస్ చేసినప్పుడు నా బాడీ కండిషన్ ఎలా ఉండేదో నేను మీకు చూపిస్తాను. నేను ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అంటే నేను ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పొద్దు అన్నది నేను పక్కన పెడితే, ఒకవేళ చెప్పినా కానీ జెన్యున్గా ఉండాలి, మేము యూస్ చేసినప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టే నేను చెప్తాను. స్క్రీన్ మీద అంత అనిపించట్లేదు బ్రైట్నెస్ వలన. కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? వెయిన్స్ కనిపిస్తున్నాయా? సో ఇది నేను యూజ్ చేసినప్పుడు, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, బట్ నేను యూజ్ చేసినప్పుడు చెప్తున్నా. సో నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరు ఆల్రెడీ తగ్గి ఇంకా లాస్ట్ ఎండింగ్ ఒక 4-5 kgs ఉంది, అది కూడా స్కిన్ లూజ్ అయిపోయి వాటర్ అనేది డ్రై చేసుకోవాలి. సో ఒక ఫోటోషూట్స్కి వెళ్ళే టైంలో మీకు కాంపిటీషన్ ముందు అని అంటే అవి డిఫరెంట్ ఉంటుంది మెథడు, దాంట్లో యూజ్ చేస్తారు. మీ ట్రైనర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళు చెప్తారు మీకు. కానీ ఇది మళ్ళీ ఇంకొకటి హెర్బల్ అండి, న్యాచురల్, ఇది మెడిసిన్ కాదు. తీసుకోండి ఒకసారి, మీరు కావాలంటే గూగుల్ కూడా చేసి చూడండి. సో న్యాచురల్, కంప్లీట్గా హెర్బల్. ఇది ఏదో మెడిసిన్స్ కాదు. కూడా వే ప్రోటీన్స్ గురించి కూడా నేను ఏమైనా యూజ్ చేస్తున్నాయి ప్రజెంట్. సో సప్లిమెంట్ అంటే మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్స్, జాయింట్కి సంబంధించిన కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా కానీ నేను మీకు ప్రతిదీ నేను సజెస్ట్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడైతే నేను ఏందనంటే ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలని అనుకున్నా. నేను ఈ జెన్యూన్ ప్రోడక్ట్, సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా, అందుకని సజెస్ట్ చేస్తున్నాను. నేను ఏదైనా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే నేను చేస్తాను. నేను అంటే మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తేనే, మనీ వేస్ట్ అవ్వద్దు. సో మనం చేస్తున్నాము ఒక పర్పస్ మీద అని అంటే అది మనీ వేస్ట్ అవ్వకుండా ఉండేలాగైతేనే చేయండి. మీకు బాక్స్ కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇది నా క్లయింట్కి ఆర్డర్ చేశాను నేను, క్లయింట్కి ఆర్డర్ చేసింది ఇది. 80 క్యాప్సూల్స్ వస్తాయి సీల్డ్. ఓకేనా? 1600-1500 కూడా వచ్చేస్తాయి. జెన్యూన్ కావాలని అంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. లేదు మాకు తక్కువ ప్రైస్లోనే కావాలని అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ దాంట్లో మీకు డిఫరెంట్ దాంట్లోనే ప్రైసెస్ కూడా 1600కి, 1700కి, 1800కి ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. సో అది మీకు యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది. ఓకేనా? మేము జెన్యూన్ ప్రోడక్ట్స్ గురించి మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నా. సో తీసుకునేది పర్సన్లే దగ్గర ఎవరైనా సరే, అట్లీస్ట్ మీ ట్రైనర్ దగ్గరైనా తీసుకుంటుంటే వాళ్ళని అడిగి. డేస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్ కొంచెం వర్కౌట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము, అండ్ డైట్లో కూడా కొంచెం చేంజెస్ కూడా చేసుకుందాం. డైట్స్ కూడా నేను మెల్లమెల్ల పెడుతుంటాను. నేను ఏదైతే చేస్తున్నానో డైట్ అంటే వెళ్ళి గూగుల్ చేసి వచ్చి ఇది తీసుకోండి, అది తీసుకోండి, అది ఇది అని చెప్పేసి అని మరీ అంటే మిగతా చెప్తారు మొత్తం ఇంత క్యాలరీస్ మెయింటైన్ చేయండి అని. బేసిక్ క్యాలరీస్ గురించి చెప్తా. అండ్ ఏదైతే వర్త్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ రేంజ్లో తీసుకుంటే సరిపోతుంది, మనీ వేస్ట్ అవ్వకుండా. సో మనం ఒక 5,000 to 10,000 పెట్టుకుంటే చాలు మన హెల్త్ గురించి, విత్ జిమ్ మెంబర్షిప్తో కలిపి. సో అట్లాంటి డైట్స్, అట్లాంటి సప్లిమెంట్స్ గురించే నేను మాట్లాడతాను నేను మీకు. ఓకేనా? మిడిల్ క్లాస్ కంటెంట్ ఇస్తాను, రిచ్ హైఫై వద్దు. కానీ తీసుకునే ఏ సప్లిమెంట్స్ అయినా కానీ మంచి బ్రాండ్లోకి వెళ్ళి తీసుకోండి. లాంగ్ టైం హెల్త్ గురించి కాబట్టి, మన ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి చీప్ క్వాలిటీకి వెళ్ళి హెల్త్లు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. సో అది ఆలోచించి తీసుకోండి. అంత కాస్ట్ ఇంత కాస్ట్ అని అంటే వన్ టైం మనం యూస్ చేస్తాం కాబట్టి కాస్ట్ పెట్టుకోవడం మంచిది హెల్త్ గురించి. ఈ క్లాత్స్ గురించి అని అంటే నువ్వు 500,000లో తీసుకున్నా కానీ ఒక 3 నెలలు యూజ్ చేస్తావు, పడేస్తావు పక్కకి. కానీ సప్లిమెంట్స్ మన బాడీలోకి వెళ్తాయి, అవి ఉంటాయి లైఫ్ టైము. మన వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి, మన డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి. సో మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి రేంజ్లో తీసుకోవడం మంచిది. సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న కంటెంట్. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తా, సపోర్ట్ చేస్తూ ఉంటాను. లాస్ట్లో వచ్చేదంతా మొత్తము ఎక్స్ట్రా కంటెంటే చూపించాను, బట్ ఇవి కొంచెం
రిస్కీవి, బట్ కాకపోతే కరెక్ట్ పర్సన్స్ చేస్తే అవి కూడా అప్పుడు సజెస్ట్ చేస్తాను నేను. అది నేను ఏమంటారు, నేను స్టార్ట్ చేసేటప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్లో మీకు నేను చూపిస్తాను. ఓకేనా, నా రిజల్ట్ నా బాడీ మీద చూపించి మీకు అప్పుడు నేను సజెస్ట్ చేస్తాను. సో అది కంటెంట్లో నేను చెప్పను ఎక్కువ, జస్ట్ చిన్నగా లిటిల్ బిట్గా నేను టచ్ చేసి వదిలేస్తా. సో అది పర్సనల్గా నేను తర్వాత నా క్లయింట్స్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగితే అప్పుడు నాతో పర్సనల్గా చాట్ చేయండి, మీకు అది నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇన్స్టాగ్రామ్కి పేజ్ కూడా పెడతాను నేను. దీంట్లో నాకు అక్కడ వచ్చేసి మెసేజ్ చేయండి, నేను అక్కడ మీతో నేను మాట్లాడతాను. నేను దాని గురించి నేను చెప్తా ఏంటి అన్నది. ఓకేనా, బాయ్ గాయ్స్.